కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వక్ఫ్ సవరణ చట్టంలో వైసీపీది ద్వంద్వ వైఖరి అంటున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రాజ్యసభలో అనుకూలంగా ఓటేసి బయట వ్యతిరేకిస్తూ వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది అన్నారు. నిమ్మల వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్ బిల్ మరి ఆ రోజు రాజ్యసభలో వక్ఫ్ బిల్కి అనుకూలంగా ఓటేసి బయటకు వచ్చి మళ్ళీ నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టుకి అంటే మొన్న కూడా నేను ఎవరైతే ఢిల్లీలో ఉన్న మిత్రులు కూడా చెప్తున్నారు అసలు భారతదేశ పార్లమెంటు చరిత్రలో ఓట్లు వేసిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాము. ఇట్లా డబుల్ స్టాండ్ రాజకీయం అనేది మన ఆంధ్రప్రదేశ్లో తెలుసు మనకి. కానీ మొట్టమొదటిసారిగా మన వక్ఫ్ బిల్లులో డబుల్ స్టాండ్ వైసీపీ రాజకీయం ఏంటనేది భారతదేశ ప్రజానికానికి మొత్తం తెలిసినటువంటి పరిస్థితి అని ఏదైతే ఉందో మేము మాదేదో బబుల్ స్టాండర్డ్ అని చెప్పారు కదా చాలా మామూలుగా తప్పుడు మాటలు. మాతో పాటు సుప్రీంకోర్టులో మీరు కూడా రిట్ ఫైల్ చేయండి. వక్ఫ్ బోర్డు సీఈఓ ముస్లిమేతరులు ఉండొచ్చు, అలాగే వక్ఫ్ బోర్డులో సభ్యులుగా 2 ముస్లిమేతరులు ఉండాలి. వక్ఫ్ ఆస్తులు కలెక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు, అది వక్ఫ్ది కాదు అని కలెక్టర్ డిక్లేర్ చేయటానికి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలెక్టర్కి ఇచ్చినట్టుగా ఆ సవరణ చేశారు. ఇట్లాంటివన్నీ మేము తప్పుపడుతున్నాం. సిగ్గు లేకుండానేమో అక్కడేమో ఓటేస్తారు బీజేపీకి. బీజేపీ చెప్పిందల్లా వంత పాడతారు. అక్కడ ఓటేసి వచ్చి ఇక్కడ సిగ్గు లేకుండా మేము ఓటేయలేదని చెప్తారు, మేము ముస్లింలను కాపాడతామని చెప్తారు, మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారు. నేను లోకేష్ని ఛాలెంజ్ చేస్తున్నాను. మీ నాన్నగారికి మీకు నిజంగా కలేజా ఉంటే మమతా బెనర్జీ చెప్పినట్టుగా నేను నా రాష్ట్రంలో వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని అమలు చేయను అని చెప్పి ఆవిడ అసెంబ్లీ తీర్మానం చేసేస్తాను, మీరు చేయండి.